ఈవేళ మా ప్రయాణం వచ్చి ద్రాక్షారామం వెళ్తున్నామండి. ఈ ఇలా వెళ్ళటానికి కూడా ఒక చిన్న రీజన్ ఉంది. ఏంటంటే మా అమ్మాయి ఒక 10 డేస్ బ్యాక్ అయితే అమ్మ మేము వెళ్తున్నాం వస్తావా అని అడిగింది మా అమ్మాయి. నేను రాను, నాకు హెల్త్ బాగాలేదు అని చెప్పాను. ఎందుకంటే అంతకుముందు ఒక 10 డేస్ బ్యాక్ అయితే నేను ఒక అమ్మవారి దర్శనం శ్రీశైలం, త్రిపురాంతకం అవన్నీ దర్శనం అయితే చేసుకుని వచ్చాను. రాను అని చెప్పేసి అన్నాను. కానీ రాను అన్నాను కానీ మనసు చాలా బాధగా ఉంటుంది కదా వెళ్ళలేకపోతేను. అందులోనూ మనం మిగతా వాటి దేనికైనా సరే రాను అని బద్ధకించవచ్చు కానీ దేవుడి విషయంలో ఎందుకన్నానా అనిపించింది. సరే అయితే అని చెప్పేసి మా ఆయన గారిని వేళ పండగ రోజున కన్నుల రోజున కాకి కూడా కదలరు అంటారు. కానీ మనం కదలాలి వెళ్ళాలి అని చెప్పేసి ఒక నియమం దేవుడి దగ్గర పెట్టేసుకున్నాను. అయితే మేము వెళ్ళాను. అమ్మవారి దర్శనం అయితే నాకు చాలా బాగా జరిగిందండి. మాణిక్యమ్మ అమ్మవారి దర్శనం అయితేను. ఇంకోటి ఏంటంటే శక్తి పీఠాల్లో ఒకటైన అమ్మవారి దర్శనంలో ఇదొకటి కదండి 18 శక్తి పీఠాల్లోనూ. అలా నేను ఒక 21 డేస్ బ్యాక్ అయితే త్రిపురాంతకం సేమ్ అదే టైం అండి 11:30 కరెక్ట్గా మేము స్పెషల్ టికెట్ కొనుక్కుని కూడా వెళ్ళిపోయాం. ఎందుకంటే ఈ పండగ రోజున జనాలు అయితే చాలామంది ఉన్నారు. మాకు గమ్ముని మహానౌజ్యం పెట్టేస్తే మళ్ళీ క్లోజ్ చేసేస్తారు. మళ్ళీ 2కి ఎంతో తీస్తారట గుడి. అందుకని మేము వెళ్ళిపోయాం అనమాట స్పెషల్ టికెట్ కొనుక్కొని. అలా 21 డేస్ అయితే శక్తిపీఠాల్లో త్రిపురాంతకం వెళ్ళాను. ఆ తర్వాత ఈ శక్తిపీఠాల్లో ఇప్పుడు మేము ఈ అమ్మవారి దర్శనం ద్రాక్షారామంలో అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నానండి. చాలా ప్రశాంతంగా ఉందండి. అసలు ఎవరికి సాధ్యం చెప్పండి ఒక్కసారి. ఎవరికి కానీ మ్యాక్సిమం ఎవ్వరికి సాధ్యం కాదు ఇలాగనమాట. అంటే నేను గొప్ప చెప్పుకోవడం కాదండి. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే వెళ్ళగలం అనే నాకు ఒక గట్టి నమ్మకం అయితే మాత్రం ఉందండి. అయితే ఈ విధంగానే అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా చేసుకున్నాము. ఇటు వచ్చి ఏంటంటే కొంచెం స్పెషల్ టికెట్ ఉన్న వాళ్ళని ఇంకొంచెం ముందర పంపించేయడం, మామూలు టికెట్ వాళ్ళని దూరం నుంచి పెట్టేయడం అన్నీ చేస్తున్నారు. అందుకని అమ్మవారి శ్రీచక్రం అయితే నేను చూడలేకపోయాను. అమ్మవారి దర్శనం అయితే అలా రూపం మొత్తం అలా కంట్లోనే నించేసుకున్నాను. మనం కన్ను మూసిన అమ్మవారి రూపం అలా కనిపిస్తుంది. అంత అలా దండం పెట్టుకున్నాను అనమాట మనస్ఫూర్తిగాను. లోపల స్వామివారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇంకో విషయం ఏంటంటే అండి ఇక్కడ చిన్న నమూనా కూడా ఉందండి గుడిది. అయితే లోపలైతే తీయనివ్వట్లేదు వీడియోలు అవిను. వచ్చేటప్పుడు మేము ఈ విధంగా వీడియోలు అయితే తీసుకున్నాను. కాలభైరవుడు అమ్మవారి దర్శనం చేసుకున్నాను. ఇక్కడ కాశీ ఎవరో వెళ్ళి వచ్చారట. కాలభైరవుడికి దండలు అవి కూడా గుచ్చుకుంటున్నారు. ఈ దర్శనం అయింది. ప్లస్ వాయులింగం దర్శనం కూడా అయిందండి. చాలా బాగా జరిగింది. మన చేతులతో స్వయంగా చేసుకునే ఇక్కడ స్వామివారికి అభిషేకమైన పాలతోటైనా పెరుగుతైనా పంచామృతాలతో అయినా సరే ఇంకా చెప్పనవసరం లేదండి. మన చేతులతో మనమే చేసుకోవచ్చు అనమాట. అంత అద్భుతంగా ఉంది. దాదాపుగా ఇంచుమించు కొంచెం మన హైట్ ఉంటుందన్నమాట. అంత పెద్ద విగ్రహం ఈ శివలింగం అనమాట. వాయులింగం కరెక్ట్గా వాయువులో ఉంటుందన్నమాట. 4 గోపురాలండి. 4 గోపురాలకి ప్లస్ గుడి దర్శనానికి మధ్యలో ఎంత పెద్ద ప్లేస్ ఉందంటే చాలా పెద్దది. కొన్ని 100 ఎకరాలు అన్నమాట. త్రిపురాంతకంలో నేను 21 రోజు ముందర చేసుకున్న అమ్మవారి దర్శనం అండి.